హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కాలం నుంచి మన ఛానల్ని ఆదరిస్తున్నారు. మన ఛానల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ కూడా ఒకటే, ఫేక్గా ప్రవర్తిస్తూ సామాన్యంగా ఉండేటువంటి కొంతమందిని అంటే వాళ్ళ యొక్క జీవితాలను గొల్ల చేసే విధంగా ఉంటే, అంటే ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ మీద మనం అలుపెరగిన పోరాటం చేస్తున్నాం. ఫస్ట్లోనే పబ్లిక్కి అవగాహన వచ్చిందిలే అనేటువంటి కోణంలో మధ్యలో మనం బ్రేక్ తీసుకుందాం. ప్రజలకి అసలు అవగాహన అనేటువంటిదే రాలేదు. ఎప్పటికప్పుడు ఈ అవేర్నెస్ అనేది పంపిస్తూ ఉంటేనే కొంతవరకు మార్పు అనేటువంటిది వస్తుంది అనే కోణంలోనే మనం మరలా కంటిన్యూగా వీడియోస్ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే ఇది సోషల్ కాజు, మనం ఏదన్నా స్వతంత్ర సమరయోధులమా లేకపోతే మరోట కాదు. సామాన్యంగా మనం ఒక చాలా దిగువ మధ్య తరగతి నుంచి వచ్చినటువంటి కుటుంబంలో కొన్ని ఆశలు ఉంటాయి. కొద్దిగా తమకొచ్చేటువంటి ఆదాయాన్ని ఇంకొంచెం పెంచుకోవటానికి, లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ కనుక వస్తే ఇదిగో ఈ ఒక ఇల్లుని ఏర్పాటు చేసుకుంటామనో, లేకపోతే ఒక మంచి బండి కొనుక్కుంటామనో, ఇది చిన్న చిన్న ఆశలు అనేటువంటివి ఉంటాయి. ఇటువంటి ఆశల్ని బేస్ చేసుకొని కొద్దిమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకోవటానికి. ఇప్పుడు మీరు కనుక బెట్టింగ్ యాప్స్ని కనుక చూస్తుంటే అటువంటి పరిస్థితే. చాలామంది సామాన్యమైన కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయి ఎంతోమంది తనువుని చాలించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది, మీరు చాలా చోట్ల చాలా వీడియోస్ చూసి ఉంటారు. చాలామంది ఎంతెంత ఇన్వెస్ట్ చేసేసి రకరకాలుగా జీవితాలనే కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎందుకని కోల్పోతున్నారు, ఎందుకని అని అంటే వీళ్ళకి సరైనటువంటి అవగాహన అనేటువంటిది స్టాక్ మార్కెట్ మీద లేకపోగా, కొద్దిమంది యొక్క మాటలకి ప్రభావానికి లోనైపోయి వీళ్ళు ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది చేయటం, ఒక నిపుణుల యొక్క సలహాలు లేకుండా అసలు స్టాక్ మార్కెట్ గురించే తెలియనటువంటి వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ వలలో, వాళ్ళ మాటల వల్ల పడేసేసి వీళ్ళ జీవితాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోతూ ఉన్నాయి. సో ఈ క్రమంలోనే నన్ను బాగా బాధించి ఈ మధ్య కాలంలో ఈ ఒక 1 వీక్ బ్యాక్ నన్ను బాగా కదిలించినటువంటి సంఘటన ఒకటి ఉన్నది. ఈ కాపీ ట్రేడింగ్కి ఫాలో అయ్యి ఒక 80,000 రూపాయలు పోగొట్టుకున్న వాడి యొక్క జీవితం, అతను చెప్పినటువంటి మాటలు నాకు చాలా చాలా బాధను కలిగించాయి. కాబట్టే నేను సరే మరొక పోరాటం అనేటువంటిది చేయక తప్పదు అని చెప్పేసి ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఈ కాపీ ట్రేడింగ్ అనేటువంటి దాని మీద, కాపీ ట్రేడింగ్ అనేటువంటి చాలా మంచిదే, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. కానీ ఒక దిశానిర్దేశం లేకుండా, స్టాక్ మార్కెట్ అంటే కనీసం ఓనమాలు కూడా తెలియనటువంటి వ్యక్తులు, ఏదో ఒక పివట్ పాయింట్నో ఏదో ఒక దాన్ని పట్టుకొని వేలాడుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క వాళ్ళకి ఏం తెలియకుండానే మాకు బాగా తెలుసు అనేటువంటి ఫోకస్ చేసి చెప్పేటువంటి అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడ నేను ఎవరిని ఉద్దేశించి నేను చెప్పలేదు. మంచిగా చేస్తా, మంచి ప్రాఫిట్స్ అనేటువంటిది వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకి ఇస్తే వెల్ అండ్ గుడ్. కానీ మోసపూరితంగా వ్యవహరించేటువంటి వ్యక్తుల గురించి నేను చెప్తున్నాను, అంతేగాని పర్టికులర్గా ఏ వ్యక్తిని మనం అంటలేదు. అయితే ఈ వ్యక్తి మనకు తెలిసినటువంటి అతని పేరు వచ్చేసి సుధాకర్ సింగ్. ఇతను డిగ్రీ చదువుకున్నాడు. హైదరాబాద్లోనే ఒక హోటల్లో వెయిటర్గా పనిచేస్తూ ఉంటాడనమాట. ఇతను ఆల్రెడీ 50,000 రూపాయలు అప్పు అనేటువంటిది ఉన్నది ఇతనికి. కానీ ఇతను ఈ మధ్య కాలంలో ఈ స్టాక్ మార్కెట్ మీద కూడా గతంలో ఏదో టిప్స్ తీసుకొని ఏదేదో చేశాడు, కానీ అది ప్రయోజనం లేదు. ఒక 5,000 10,000 పోయినాయి, బయటకు వచ్చేసాడు. కానీ ఈ కాపీ ట్రేడింగ్ అనేటువంటి దాంట్లో మన తెలుగు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి చాలామంది ఉన్నారు కాపీ ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు. వాళ్ళలో నేను పేరేమైతే ఏం చెప్పడం లేదు, కానీ ఒక వ్యక్తి మాత్రం, మీరు అప్పుల నుంచి బయటపడాలంటే ఈ కాపీ ట్రేడింగ్ ఒక్కటే మార్గం, కాబట్టి మీరు ఇప్పుడు అప్పుల నుంచి బయటపడాలి అని అంటే వాడు మళ్ళీ ఈ కాపీ ట్రేడింగ్లోకి రావాలి అని అంటే మళ్ళీ అప్పు చేయాల్సిందే కదా. కాబట్టి మీ అప్పులు కనుక తీరాలంటే అవకాశం వదులుకోబాకండి అంటూ చిటికేసుకొని చెప్పేసరికి ఇతనికి ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది వచ్చింది. అరే మనకున్న 50,000, ఇప్పుడు అతనికి 50,000 అప్పు అనేటువంటిది చాలా ఎక్కువ. ఎందుకు, నెలకు మహా అయితే ఒక 20,000 25,000 వచ్చేటువంటి వ్యక్తి. ఇతనికి 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ మిస్సెస్కి ఏదో చిన్న పని అనేటువంటిది వాళ్ళ ఇంటి దగ్గర ఏదో చేస్తూ ఉంటారు. మరి ఇంత సామాన్యమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి 50,000 అప్పు అంటే హైదరాబాద్ లాంటి చోట ఫ్యామిలీని రన్ చేసుకోవాలా, రెంట్లు కట్టుకోవాలా, మెయింటెనెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి.
అటువంటి వ్యక్తి 50,000 అప్పు అంటేనే చాలా ఎక్కువ. 55,000 రూపాయలు అప్పు అంటేనే. అటువంటిది ఆ అప్పుల నుంచి బయటపడాలా మీరు కాపీ ట్రేడింగ్ రాని అంటే మళ్ళీ అప్పు చేయక ఏం చేస్తాడు చెప్పండి? అప్పు చేస్తేనే కదా అతనికి వచ్చేది. అదే డబ్బులుంటే ఆ అప్పు తీర్చుకుంటాడు కదా. సో ఇతనేం ఆలోచించాడు, ఓకే వెల్ అండ్ గుడ్, మనం దీంట్లో కనుక ఎంటర్ అయితే ఒక నెలలో 4-5 లక్షలు వస్తాయని చెప్తున్నాడంట అతను. అటువంటి వ్యక్తి కనీసం 50,000 పెట్టుకుంటే నాకు నెలకు కాకపోయినా 2 నెలలకైనా ఒక 1,00,000 2 లక్షలైనా వస్తుంది కదా, అప్పు తీరుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇతన్ని ఫాలో అవటం, ఈ కాపీ ట్రేడ్ చేసేటువంటి ఒక సదరు వ్యక్తిని ఫాలో అవటం, ఆయనకు కావాల్సిన ఫీజులు కట్టడం, ఆ లింక్ ద్వారా డిపాజిట్స్ చేయటం. ఫస్ట్ ఒక 10,000, ఫస్ట్ 10,000 కట్టుకోండి, తర్వాత 20,000, తర్వాత అట్లా ఫస్ట్ ఒక 50,000 డిపాజిట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది ఫిబ్రవరి 18వ తేదీన ఎప్పుడో మొత్తానికి మాత్రం 50,000 రూపాయలు సున్నా అయిపోయిందనమాట. సున్నా అయిపోతే ఎంట్రీ ఇస్తే వాళ్ళు చెప్పినటువంటిది మర ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి మీరు కంటిన్యూస్ ప్రాసెస్ సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనే కదా. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది అసలు క్రిప్టో కరెన్సీలో ఎక్కడ నుంచి వచ్చింది? మీరు చేయండి, సిప్ చేయండి, మీకేం కాదు, అవన్నీ వస్తాయి, ఓపికతో ఉండండి, లాభాలు ఊబిలోకి వెళ్ళిపోతాం, ఇంకేం లేదు, పొద్దున్న లెగవంగానే నువ్వు డబ్బులు దండుకోవటమే అని చెప్పేసి ఈ విధంగా మాటలు చెప్పేసరికి అతను ఓనర్ దగ్గర మరొక 20,000 రూపాయలు తీసుకొని, అతని స్నేహితుడి దగ్గర మరొక 10,000 తీసుకొని, మొత్తం మరొక 30,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 30,000 కూడా జీరో అయిపోయింది. ఎందుకని జీరో అవుతుంది? లెవరేజ్ అనేటువంటిది 1:200లో తీసుకుంటారు క్రిప్టో కరెన్సీలు, అందులో ఎక్స్చెంజ్ ప్లాట్ఫామ్ మీద 1:200 రేంజ్లో లెవరేజ్ తీసుకొని చేస్తే నీకు క్యాపిటల్ ఎట్లా ఉంటుంది? ఒకనొక లెవెల్కి వెళ్ళిన తర్వాత లాస్ కనుక నువ్వు పెట్టినటువంటి క్యాపిటల్ ₹1,00,000 అనుకోండి, లాస్ కనుక 99,999కి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయింది, నీ పొజిషన్ మొత్తం తీసేస్తాడు. అట్లా మొత్తం 80,000 రూపాయలు పోయినాయి. ఇప్పుడు ఆయన మళ్ళీ మెసేజ్ చేస్తే ఇంకా పెట్టండి అని అంటూ ఉంటే ఎంతవరకు? స్టాక్ మార్కెట్లో అసలు స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉంటారా? అందులోనూ కాపీ ట్రేడింగ్, అందులోనూ క్రిప్టో లాంటి బిట్కాయిన్ లాంటి కరెన్సీస్లో హైయెస్ట్ వాలటిలిటీ ఉంటుంది. ఒక్కసారిగా కొడితే 1,000, 2,000, 3,000 పాయింట్లు పైకి కానీ డౌన్ అప్ కొట్టేస్తుంది. అటువంటిది స్టాప్ లాస్ అనేటువంటిది లేకుండా, అంటే స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేసేటట్టయితే అందరూ చేయరా ట్రేడింగ్? అంతేందుకు ఇండియన్ మార్కెట్లోనే పెట్టుకుంటే పోతుంది. ఇప్పుడు టాటా స్టీల్లోనే పెట్టుకుంటే డిప్ అండ్ బై లెక్కన పడ్డప్పుడల్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే అసలు ఈ పాటికి కొన్ని వేల రూపాయల లాభం వచ్చేది కదా. 122 రూపీస్ రీసెంట్గా డౌన్కి వెళ్ళి మరలా ఇప్పుడు 160 రూపీస్కి వెళ్ళింది. 38 రూపాయలు ఆడొచ్చింది. 100 స్టాక్స్ ఇప్పుడు 150 రూపాయలు. నువ్వు కొనుక్కున్న ₹1,00,000కి కొనుక్కున్న 600 వచ్చాయి. 600 ఇంటూ 30 18,000 20,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చేది. ఇట్లాంటి సిస్టమేటిక్ని ఫాలో అవ్వాలి. కానీ అసలు క్రిప్టో కరెన్సీలో డిప్ అండ్ బై లెక్కన ఎవడైనా ఇచ్చేస్తాడు? ఎంతమంది ఇట్లా నాకు దాదాపుగా 13 మంది 14 మంది మెసేజ్లు చేయడం, ఫోన్ చేయడం, ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం. సరే మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ రాండి అంటే సమయం వచ్చినప్పుడు వస్తామంటారు. సరే ఇప్పుడు ఏదో సమయమో సందర్భం అనేటువంటిది కాదు. నేను చెప్పేది ఏంటి, మరి ఇటువంటి వ్యక్తి హోటల్లో పనిచేసేటువంటి వ్యక్తి, ఇటువంటి మనం ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతంగా చెప్పాలి. దీంట్లో రిస్క్ ఉంటుంది అని చెప్పాలి. కానీ మీకెందుకు రండి దొర్లుకోండి, పొద్దున్నే లేవగానే సంతూర్ శాండిల్ సోపుతోటి రుద్దుకొని డబ్బులు తీసుకోండి, ఇట్లా చెప్పేటువంటి వ్యక్తులు మనం ఎంతవరకు నమ్మగలం? ఎంతవరకు ఇది చేయగలం చెప్పండి, ఆలోచించండి మీరు కూడా. ఇప్పుడు ఒకరు 1.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 1.5 lakhs జీరో అయిపోయింది. 1.5 lakhs జీరో అయిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు ఇట్లా వచ్చి పెట్టేటువంటి వాళ్ళు ఎవరు పెడతారు? ఇట్లాంటి మాటలు నమ్మేటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారు? మధ్యతరగతి కుటుంబీకులు. ఏదో ఒక రూపాయి వస్తుందని ఆశించినటువంటి వాడే వస్తాడు. అంటే కానీ కోటీశ్వరులు వస్తారా? కాబట్టి ఇప్పటికైనా సరే మై డియర్ ట్రేడర్స్, నేను చెప్పేది, రిక్వెస్ట్ చేసేది ఒకటే, స్టాక్ మార్కెట్ అంటే అంత ఈజీ జాబ్ కాదు. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేటువంటిది ఇట్లాంటి వాళ్ళని ఫాలో ఇదైతే ఇప్పటికీ కూడా 95% ఎందుకని ఫెయిల్ అయిపోతున్నారు స్టాక్ మార్కెట్లో? ఒకసారి ఆలోచించండి. మీరెవరైనా సరే ఇటువంటి వ్యక్తుల్ని ఫాలో అవుతూ అనవసరంగా ఊబిలోకి కనుక దిగి ఉంటే మీరు మీ ప్రాఫిట్ సంగతి దేవుడు ఎరుగు. మీ అస్సలు కనుక వస్తే ఇమ్మీడియట్గా మీ మనీని మీ బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేసుకొని
ఇటువంటి వ్యక్తుల్ని ఫాలో అనేటువంటిది కావద్దు. దీనివలన చాలా అంటే చాలా నష్టాలు అనేటువంటివి ఉంటాయి. వాళ్ళ కమిషన్స్ వస్తాయి. 30%, 40%, 50%. అంటే నీకు లాభం వస్తే ₹1,00,000 వస్తే 50,000, 40,000 వాళ్ళకి వెళ్ళిపోతాయి. కానీ నీకు వచ్చేది ఎంత? ₹50,000. ఓకే. కానీ నీ నష్టం కనుక వస్తే 1,50,000, 2,00,000, 3,00,000 ఎంత నష్టం వచ్చింది? క్రిప్టో కరెన్సీ మీద అవగాహన లేకుండా, క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ ఎలా చేయాలో, అది ఎలా వాలటాలిటీ ఉంటుందో అనేటువంటిది పాపం మీకు ఎవరికి తెలియకుండా ఎవరో చెప్పినటువంటి ఇటువంటి వ్యక్తుల యొక్క మాటలు వినేసేసి ఈ కాపీ ట్రేడింగ్ అనేటువంటి దానికి ఇదవుతున్నారు. ఒక జాగ్రత్తగా ఉండేటువంటి వాళ్ళు, చాలా రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు, ఇటువంటి వ్యక్తులను మాత్రమే మీరు ఫాలో అవ్వండి. అంతేగాని వేగ్గా నాక్డ్ పొజిషన్స్ తీసుకునేటువంటి వ్యక్తులని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. ఎప్పుడు కూడా మార్కెట్ అనేటువంటిది మీ చేతిలో ఉండదు. ఈ సదరు వ్యక్తి చెప్పాడంట, మీకెందుకు, పైకి తీసుకొచ్చే బాధ్యత నాది అని కొన్ని వీడియోస్లో కూడా చెప్పారు అని చెప్పేసి చెప్తున్నారు. సరే, ఆ వ్యక్తి ఎవరో ఏంటో మనకైతే తెలియదు. కానీ అటువంటి వ్యక్తులని మాత్రం మీరు ఖచ్చితంగా అటువంటి వ్యక్తుల యొక్క కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చేసేసి ప్రశాంతంగా ఇప్పటివరకు పోయింది ఏదో పోయింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక ముందు మాత్రం మీరు ఎంట్రీస్ అనేటువంటిది ఇవ్వవద్దు. మార్కెట్ అనేటువంటిది మీ తాత అమ్మమ్మల కావు. మీరు చెప్పినట్టు అవి వినటానికి అవి ఒక జెయింట్ కిల్లర్స్ అన్నమాట. అటువంటి వాటిని మనం జాగ్రత్తగా డీల్ చేయలే కానీ ఓవర్కనే పెట్టుకుంటా పోతే నీ ముడ్డు కింద ఉన్నటువంటి గొడ్డను కూడా లాగి అవుతుంది పారేస్తాయి. సో దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఎవ్రీవన్, ఈ ఫేక్ కాపీ ట్రేడర్స్ కబంధ హస్తాల నుంచి బయటికి వచ్చేసి ఏదైనా అవకాశం ఉంటే నీతి నిజాయితీగా ఉండేటువంటి ఈ ఇండియన్ మార్కెట్లోనైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చిన్నగా చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ చాలా డౌన్ అయి ఉంది కాబట్టి. అంటే అది కూడా నేను చెప్పానని చేయవద్దు. మీరు ఎవరైనా సూచనలు సలహాలతోనే చేయండి. అంతేగాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పొజిషన్స్ కనుక ప్రాఫిట్లోకి వచ్చే సంగతి పక్కన పెట్టండి. మీకు అస్సల్లో కనుక వస్తే మాత్రం ముందు ఇమ్మీడియట్గా బయటకు వచ్చేసేసి మీరు ఆ క్యాపిటల్ని ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేసుకోండి. అంతేగాని ఇటువంటి వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లబ్ధి కోసం వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలని మీరు ఖచ్చితంగా బద్దలు కొట్టాలి. మీ జాగ్రత్తలు మీరు ఉండాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, మీరు మీ జీతమే చాలంది అయినప్పుడు మీరు ఎక్కడో 2,00,000, 3,00,000 తీసుకొని వచ్చేసేసి పెట్టి నష్టపోతే మీ పరిస్థితి ఎంత మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. కుటుంబంలో మీ మెంటల్ టెన్షన్స్ నీ కుటుంబంలో నీ భార్య మీద చూపిస్తావు, పిల్లల మీద చూపిస్తావు. ఒక రకంగా ఫ్యామిలీ అంతా డిస్టర్బ్డ్ అయిపోతుంది కదా. సో డోంట్ ఎవర్ డూ లైక్ దీస్ థింగ్స్. జాగ్రత్తగా ఉండండి. అసలు స్టాక్ మార్కెట్ గురించి తెలియనటువంటి వాళ్ళు ఎంటబట్టి అనవసరంగా ఇచ్చేసుకోవద్దు. అసలు ఎప్పుడైనా సరే ఒక చార్ట్నైనా అనాలిసిస్ చేసిన పాపాన్ని కూడా పానటువంటి వ్యక్తుల్ని మీరు ఎట్లా నమ్ముతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా అవగాహన రాకపోతే అలాగే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.